తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సాధారణంగా ఇప్పుడున్న సర్వేల ప్రకారం కావచ్చు, కొంతమంది ద్వారా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, అటు మంగళగిరిలో లోకేష్ గారి గెలుపు ఖాయం అని చెబుతున్నారండి. మీరేమంటారు? అంటే నేను అంత చేటి అనాలిసిస్ చేయలేదు కానీ ఉమ్, మొన్న అతను సురేష్ బాబుని అడిగితే చెప్తున్నాడు అనమాట. ఈ పవన్ కళ్యాణ్ ఏమైనా కొద్దిగా మెజారిటీ తోటి బయట పడితే పడచ్చు, కొద్ది మెజారిటీ తోటి పోవచ్చు కూడానండి. అవతల క్యాండిడేట్ కూడాను చాలా గట్టామే, ఉమ్, మా వాడి మీద నమ్మకం లేదండి జనాలకి, వీడికి ఓటేస్తే ఎందుకు అనవసరంగా మనకు వేస్టే కదా, ఇంకొక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెరిగితే బెటర్ కదా అని ఉద్దేశంతో ఉన్నారు సార్. మరి నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు అభిమానులు వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా తరలి వచ్చారు కదండి. ఇది మామూలే కదమ్మా, ఎక్కడైనా కానీ వస్తారు. ఇంత ముందులాగా లేదు కదా. ఇంతకుముందు నామినేషన్ అంటే ఏంటంటే వెంట ఒక 50 మంది 100 మంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు అంతా కూడా దేనికైనా సరే హడావుడి ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, పాటలు, డ్యాన్సులు, సంగతి సమాచారం, కోలాటాలు, అవి ఇవి గందరగోళంగా ఉంటుంది. అది ఆ రోజులకి ఈ రోజులకు మారిపోయింది కదా. మేము చూసిన రోజులు వేరే. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏంటంటే సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఆ ఊళ్ళో పొద్దున్న ఏం చేసేవాడు అంటే ఉప్మా, నార్మల్గా టిఫిన్ అందరూ తెలిసిందే కదా, ఉప్మా తిని ప్రచారానికి బయలుదేరేవాళ్ళం అనమాట. మధ్యాహ్నం ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళు భోజనాలు అరేంజ్ చేసేవాళ్ళు. సాయంత్రం మళ్ళీ ఇంకొక ఊరికి కనుక వెళ్ళినట్టయితే ఆ సైకిల్ అన్నీ అక్కడ పార్క్ చేసేసేదాన్ని. వాళ్ళు పెట్టిన ఏంటి ఆ భోజనం ఏదో నార్మల్గా ఉండేటువంటి ఏదో ఒక పప్పు, ఒక పచ్చడి, దాన్ని సాంబారు, మజ్జిగ, దాంతో తినేసి ఒక 10-15 ఏళ్లలో చాపలు వేసుకొని పండుకునేవాళ్ళం పైన. సో ఆ రోజులో ప్రచారం అట్లుండేది. ఈ రోజులో ఆ ప్రచారం పనికిరాదు. ఇప్పుడు టీడీపీని సపోర్ట్ చేసే కోమటి జయరాం గారి వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? కోమటి జయరాం అనేటువంటి వ్యక్తి 2002 సంవత్సరంలో నా క్లయింట్. ఓ 2002లో 2002లో వాళ్ళకి హైదరాబాద్లో రాజ్భవన్ రోడ్లో మేరీ స్టెల్లా కాలేజ్ ఉంది కదా, కాలేజ్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఒక కంపెనీ ఉండేది వాళ్ళకి. నెట్ టెక్నిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలన్నీ వాళ్ళ రిలేషన్ ఇంకొక ఆయన ఉండేవాడు, దశరథ రామయ్య గారు అని, ఆయన చూసేవాడు. కన్సల్టెంట్గా ఉన్నాను అన్నమాట నేను. అప్పటి నుంచి కూడా తెలుసు. అలాగే వాళ్ళ తమ్ముడు జయరాం రమేష్ అని. అది ఎందుకు ఆయన ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడేమో నాకైతే తెలియదు కానీ ఆయన తానాలో బాగా యాక్టివ్గా ఉంటాడు. అక్కడ అమెరికాలో ఒక 16, 17, 20 హోటల్స్ ఉంటాయి ఆయనకి. పేరు ఏదో ఉండాలి, బ్రాండ్ నేమ్ కరెక్ట్ నాకు గుర్తులేదు కానీ మన తెలుగు వాళ్ళకి సంబంధించిన మ్యారేజెస్ కానీ, గృహప్రవేశాలు కానీ, బర్త్డే పార్టీస్ కానీ, తానాలో మీటింగ్స్ కానీ వాటికి ఫుడ్, స్నాక్స్ అన్నీ అతను అరేంజ్ చేస్తూ ఉంటాడు. వెళ్ళాడు అతను. అతనికి మరి క్వాలిఫికేషన్ నాకేదో ఇంజనీర్ అని చెప్పినట్టు గుర్తు, ఐ డోంట్ నో, కరెక్ట్గా గుర్తులేదు నాకు. కృష్ణా జిల్లా మైలవరంకి చెందినటువంటి వ్యక్తి అనమాట. అతను అమెరికా ఎలా వెళ్ళాడు అనేసి అంటే ఆ ఏరియాకి సంబంధించిన ఆయన ఇంకొక అతను బాలరెడ్డి అని, అతను యుఎస్ వెళ్ళాడు. ఇంకా అతను తోక పట్టుకొని ఇతను కూడా వెళ్ళాడు అనమాట. అలాగా అంతేగాని ఏదో పెద్ద సత్యర్ నాదెళ్ళ లాంటి వ్యక్తి అంటే ఏం కాదు. ఏదో నలుగురితో పాటు నారాయణ వెళ్ళాడు, రెస్టారెంట్స్ పెట్టాడు, తమ్ముడు ఆయన ఇద్దరు చూసుకుంటారు, బాగానే సంపాదించుకునేవాడు. అతను చేసినటువంటి కామెంట్స్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కామెంట్స్. ఓటర్స్ అందరూ కూడాను వెధవలు, డబ్బులు మొహాన పారేస్తే ఓటేస్తారు, అవసరమైతే కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెడదాము, ఒక్కొక్క ఫ్యామిలీకి 3 లక్షలు ఇస్తే 3 ఓట్లు 4 ఓట్లు ఉంటే ఓటు వేయకుండా ఎక్కడికి పోతాడు, మనకే ఓటేస్తాడు. దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేసినట్టున్నారు. డెరోగేటరీ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఆయన వ్యాఖ్యలు పక్కన పెడితే కేసులు ఫైల్ చేస్తారు. అది చాలా సీరియస్ కేసు. ఆయన ఏదో చాలా ఈజీగా క్యాజువల్గా అనేసాడు కానీ ఇప్పుడు అది అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది, ఎలక్షన్ కమిషన్ నుంచి హోమ్ మినిస్ట్రీకి వెళ్తుంది, హోమ్ మినిస్టర్ నుంచి ఇంటర్నేషనల్ పోలీస్కి వెళ్తుంది, ఇంటర్నేషనల్ పోలీస్ నుంచి యుఎస్ ఇంటర్నల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. డైరెక్ట్గా చెప్పేశాడు కదా ఆయన. అంటే ఆయన మాటలు పక్కన పెడితే నిజంగానే డబ్బు ప్రవాహం లేనిదే రాజకీయాలు నడుస్తున్నాయండి? ఇవాళ కాదు, మరి అదే ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు, డైరెక్ట్ గానే చెప్పారు. కరెక్టేనమ్మా. అది డబ్బు ప్రవాహం లేకుండా రాజకీయం లేదు, అందరికీ తెలిసిన వ్యవహారమే. కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? డబ్బు ఇవ్వడం తప్పు, డబ్బు తీసుకోవడం తప్పు అని కదా చెప్తుంది. ఓటు అనేటువంటిది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. వేయడం అనేటువంటిది మన బాధ్యత. రెండు ఉంటాయి, మనకి హక్కు ఉంది, బాధ్యత ఉంది. 80% ఈసారి ఆంధ్రప్రదేశ్లో మినిమం పోలింగ్ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కోసారి 90% కూడా మించిపోయి ఉంటుంది.
ఈ నర్సరాపేట నియోజకవర్గంలోనే చదువుకునే వాళ్ళు కూడా బాగా ఎక్కువే అక్కడ. వ్యవసాయంలో స్థిమితపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, ప్రతి కుటుంబం నుంచి కూడా కనీసం ఒకళ్ళు విదేశాల్లో ఉన్నారు. ఆర్థికంగా పెద్దగా బాధపడేటువంటి వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. ఒక్కోసారి బాగా మిర్చి వేస్తారు కాబట్టి మిర్చి పంటకు రేటు బాగా వచ్చిందంటే ఒక్కోసారి 4-5 లక్షలు కూడా వచ్చేస్తాయి. రాలేదనుకోండి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. నర్సరాపేట నియోజకవర్గంలో నాగార్జున సాగర్కి సంబంధించిన కెనాల్స్ దుస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఆ కెనాల్స్ని రిపేర్ చేయాలి. నర్సరాపేట నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చేటంటే ఒక 14 కిలోమీటర్స్ 4 లైన్ చేయాలి. పిడుగురాళ్ళ దగ్గర నుంచి గుంటూరు వరకు కూడాను 4 లైన్ చేయాలి. ఇలాంటి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్ బాగానే ఉన్నాయి, నేను కూడా చూశాను, అంతవరకు బాగానే ఉన్నాయి. సో అదేవిధంగా మాచర్ల నుంచి మహబూబ్ నగర్ వరకు రైల్వే లైన్ కనుక వేస్తే దేశానికి కూడా ఉపయోగం. ఆల్టర్నేటివ్ రైల్వే లైన్ కింద కూడా పనికొస్తుంది. అలాగే నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ శావల్యాపురం వరకు అయిపోయింది. అటువైపు నుంచి కూడా కొంతవరకు అయిపోయింది. మోస్ట్ ప్రాబ్లీ ఇంకొక 1 ఇయర్లో అయిపోతుంది. సో అది ఏంటంటే వెనుకబడినటువంటి ఒంగోలు ప్రాంతము, వెనుకబడినటువంటి నెల్లూరు జిల్లాలకు రెండింటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సింగిల్ లైన్ అనుకుంటాను వేస్తున్నారు, బట్ ఎలక్ట్రిఫైడ్. ఇవాళ అయిపోయిందంటే రైల్వే లైన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఎలక్ట్రిఫైడే వేసేస్తున్నారు. సో ఆ లైన్ కూడా పూర్తవుతుంది. చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఇండస్ట్రీస్ బాగా పెట్టుకోవచ్చు, సోలార్ పవర్ ఇండస్ట్రీస్ బాగా పెట్టుకోవచ్చు, అక్కడ సిమెంట్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న గుళకరాళ్ళు ఉంటాయన్నమాట. ఆ గుళకరాళ్ళు అనేటువంటిది కోళ్ళ ఫారాల్లో ఫీడ్లో కోళ్ళకి మనం పెట్టే మేతలో కలుపుతారు దాన్ని. అట్లనే సున్నం తయారు చేస్తారు అక్కడ. ఆ సున్నం అనేది మనం వైట్ వాష్ చేసుకోవచ్చు. దాన్నే ఒక రకమైన స్పెషలైజ్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో గ్లాస్ ఇండస్ట్రీస్లో, పెయింట్ ఇండస్ట్రీస్లో కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇండస్ట్రియల్గా కూడా కొంతవరకు ఆ ఏరియా బాగానే డెవలప్ అయింది. డెవలప్ కావడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఈ 2-3 పనులు మటుకు చేయాలి. ఇప్పుడు మనం డబ్బు ప్రవాహాన్ని ఆపలేమంటారా? మళ్ళీ మన టాపిక్ దగ్గరికి వస్తే డబ్బు ప్రవాహాన్ని ఇప్పటికే వేల కోట్లు వెళ్ళిపోయే ఏపీ మర్చిపోవాలి. అంటున్నారు. ప్రస్తుతానికి మర్చిపోదు. దాని గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయడం కూడా వేస్ట్. ఓకే, మధ్యలో టాపిక్ డైవర్ట్ అయిపోయింది. నువ్వు ఇందనగా పిఠాపురం సంగతి కదా అడుగుతున్నావు. ఆయనకి గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 50-50 అనేటువంటిది ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు నాకు చెప్పినటువంటి వ్యవహారం. కొంతమందికి ఫోన్లు చేస్తే వాళ్ళు చెప్పారు. ఎవరు గెలుస్తారనేది మనం చూడాలి. పోయినసారి పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు, గ్లాసు బయలిపోయింది కదా. అందులో ఆయన మాటల తీరు అది చూస్తే ఎలా ఉంటుందంటే ప్రజలకు విరక్తి పడుతుంది. అది నేను తంతాను, పొడుస్తాను అనేసి అంటే పేగులు లాగుతాను, నరాలు తెంచుతాను, ముడ్డి మీద తంతాను అనేటువంటిది, ఇలాంటి వ్యాఖ్యలు అనేటువంటిది చేయకూడదు. అంటే ఏంటి దాన్ని బట్టి అర్థం? అది నువ్వు హింసని ప్రోత్సహిస్తున్నావు అని అర్థం. హింసని ప్రోత్సహిస్తున్నావు అనేసి అంటే నేను ఐపీసీ కింద అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చేయలేండి, అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చేస్తారు. ఇవన్నీ కాదన్నట్టు మన లోకేష్ బాబు ఏమో రెడ్ పుస్తకంలో మీ పేర్లన్నీ రాసుకున్నాను అంటాడు ఆయన. ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఈ రకంగా చెప్తాడు, తన్నండి పొడవండి అని చెప్పి ఆయనే అంటూ ఉంటాడు.